దొంగతనం కేసులో దళిత మహిళను చితకబాదిన కేసుపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇన్స్పెక్టర్ రామరెడ్డిని సిపి ఆఫీస్కు అటాచ్ చేశారు. పోలీసుల తప్పు తేలితే చర్యలుంటాయని హెచ్చరించారు. మరోవైపు దళిత మహిళ సునీతను షాద్నగర్ ఆసుపత్రిలో పరామర్శించారు ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు. దళితులపై దాడులు హేయమైన చర్య అని అన్నారు. పోలీసులను సస్పెండ్ చేయాలన్నారు నేతలు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో దారుణం జరిగింది. దొంగతనం కేసులో మహిళను పోలీసులు చావబాదారు. దొంగతనం చేశారనే ఆరోపణలతో మహిళ ఆమె కుటుంబ సభ్యుల్ని అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. విచారణ టైంలో మహిళ అని కూడా చూడకుండా దారుణంగా కొట్టారు. గత నెల 24న షాద్నగర్ లోని అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత భీమయ్య దంపతుల ఇంటి పక్కన నివాసం ఉంటున్న నాగేందర్ వీరిపై దొంగతనం చేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సునీత భీమయ్యతో పాటు వారి 13 ఏళ్ల కుమారుడు జగదీష్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. తర్వాత భర్తను వదిలేసి డిటెక్టివ్ సిఐ రామరెడ్డి అతని సిబ్బంది బాధితురాలు సునీతను కుమారుడి ముందే విచక్షణ రహితంగా కొట్టారు. దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని సిఐ రామరెడ్డి తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోయి పడిపోయింది. పోలీసుల దెబ్బలకు మహిళ తీవ్రంగా గాయపడింది. షాద్నగర్ హాస్పిటల్లో బాధిత మహిళను పరామర్శించారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. మహిళపై 3rd డిగ్రీ ప్రయోగించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. దళిత మహిళపై దాడి సభ్య సమాజం తలదించుకునేలా ఉందని అన్నారు. దొంగతనం కేసును విచారించాల్సిన పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించడమేంటని ప్రశ్నించారు. బాధిత పోలీసుల్ని విధుల నుంచి తొలగించాలని, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు బక్కి వెంకటయ్య. సునీతపై జరిగినటువంటి ఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నది. ఇది మరి ఒక దొంగతనం కేసులో ఒకరు పిటిషన్ ఇస్తే మరి పిలిచి విచారించవలసినటువంటి పోలీసులు మరి అట్లా క్రియాత్మకంగా మరి మహిళను కూడా చూడకుండా, దళిత మహిళను కూడా చూడకుండా బట్టలు ఊడదీసి షాట్ వేసి ఆమెను విపరీతంగా కొట్టడం చాలా బాధాకరమైన సంఘటన. ఈ సంఘటనను ప్రజాస్వామ్యవాదులు ముక్త ఖండంతో ఖండించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను ఇక్కడ పోలీస్ శాఖ ఎస్పీ గారిని ఆదేశిస్తున్నా, మీరు 24 గంటలలో ఆ రామరెడ్డి అనే వ్యక్తిని మరి ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించి మరి ఎస్సీ ఎస్టీ కేసు ఆయన పేరు నమోదు చేయాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మహిళను దారుణంగా కొట్టిన ఘటనపై సీరియస్ అయ్యారు పోలీస్ ఉన్నతాధికారులు. ఘటనపై విచారణకు ఆదేశించారు శంషాబాద్ డీసీపీ రాజేష్. విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలీసులది తప్పని తేలితే కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. సిఐ రామిరెడ్డి తనను విచక్షణ రహితంగా కొట్టాడని వాపోయింది బాధితురాలు సునీత. రబ్బర్ బెల్టుతో తనను చితకబాదారన్నారు. ఎంత బ్రతిమిలాడినా విడిచిపెట్టలేదని చెప్పారు. చెయ్యని దొంగతనాన్ని తనపై మోపారన్నారు. మంగళవారం నాడు కొట్టినాక మళ్ళీ మీరు ఒకసారి స్టేషన్ పెంచుకోరంటే తెల్లారు పోయిండు సార్. తెల్లారు పోయినాక ఎవ్వరు కొట్టలేదు. తెల్లారే రామరెడ్డి సార్ కొట్టిండు. ఇట్లా వెళ్ళి ఆయన కాలుతోని బూటి కాళ్ళతోని 3 సార్లు ఇక్కడ ఎదలేసి తండ్రింది సార్. ఎదలేస్తానే 2 సార్లు చెంపల మీద కొట్టిండు. ఆ దానికి ఒకటి లబ్బర్ది కట్టిడు. లబ్బర్ది కట్టి దాంతో ఇష్టం వచ్చినట్టు కొట్టిడు. కొట్టినాక సరే అంటానే ఆ రోజు ఇంటికి పడిపోయినంట. రామరెడ్డి సార్ ఎవరు ఉంటుంది సార్, ఆ సార్ కొట్టిన. ఆ సారు ఇంకా సార్ జతకు ఇంకా 4 ఉన్నారు. మొత్తం 5 మంది సార్. సార్ నన్ను కూడా కొట్టిరు. నన్ను ఎందుకు కొట్టినంటే మా అమ్మాయి ఇట్లా తీసుకున్నామని మా ముందర నన్ను కొట్టిరు. చెప్తుందేమని కొట్టిరు. 5-6 దెబ్బలు కొట్టిరు. కొడితే కాళ్ళు లేపుతుంటే రామరెడ్డి సార్ అని కాళ్ళ మీద తొక్కిండు. తొక్కితే మా అమ్మడు నిజం చెప్తా అంటే మా అమ్మడు తీయాలనే చెప్పింది. నేను కూడా తీయాలనే చెప్పిన. చెప్తే నన్ను బయటకు పంపిస్తాను. దళితులపై వరుస దాడుల్ని ఖండించాయి దళిత సంఘాలు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.